కుబేర్ల గురించి ఇప్పటివరకు విన్నాం, కానీ అత్యంత ధనిక ఖైదీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన మరెవరూ కాదు, క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మనీ లాండరింగ్ నిరోధక ఆంక్షల చట్టాల్ని ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావోను గత ఏడాది అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు కనీసం 3 ఏళ్ల జైలు శిక్షను విధించాలని న్యాయవాదులు కోరినా జావో ప్రవర్తనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన 4 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. చాంగ్ జావో 2017లో బినాన్స్ను స్థాపించారు. దీంతో కొన్నేళ్లలోనే ఆయన బిలియనీర్గా ఎదిగారు. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్చేంజ్లను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికా అధికారులతో చేసిన ఒప్పందంలో భాగంగా జావో బినాన్స్ సీఈఓ బాధ్యత నుంచి గత ఏడాది వైదొలిగారు. అయినప్పటికీ ఆయనకు సంస్థలో 90% వాటా ఉంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం జావో సంపద విలువ సుమారు $43 బిలియన్, అంటే సుమారు 3.60 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కూలిపోవడంతో సంస్థ నష్టాలు చవిచూసింది. ఈ కార్యక్రమంలో జావో ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన నేరం వెలుగులోకి వచ్చింది. ఆయన అధిక రిస్క్తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ల ఫండ్ల నుంచి $1 బిలియన్ మాయం చేసినట్లు విచారణలో తేలింది. జావో దోషిగా రుజువు కావడంతో అతనికి 4 నెలల జైలు శిక్ష ఖరారైంది.